హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి మీ పిల్లలు చాలా సన్నగా ఉన్నారా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసి ఈ ఫుడ్ని అయితే మీ పిల్లలకి తినిపించండి. ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకుందాం. కొద్దిగా పాలనైతే నేను ఇందులో వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ పాలనైతే నేను వేసుకుంటున్నాను. పాలు బాగా కాగినాక రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నేను నానబెట్టుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్ల రైసు. మీ పిల్లలు ఎంత తింటే అంత. సో నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల రైస్ని అయితే ముందుగా నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. నానిన తర్వాత పాలల్లో బాగా మెత్తగా ఉడికించుకోవాలి రైస్ని. ఇంకా ఈ రెసిపీని 8 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి కూడా పెట్టచ్చండి. ఈ రెసిపీ కానీ మీ పిల్లలు తిన్నారంటే ఒక్క నెలలోనే 1 కేజీ లేదా 2 కేజీలు అయితే డెఫినెట్లీ పెరుగుతారండి. వెయిట్ గెయిన్ అయితే అవుతారు. హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అయితే అవుతారండి. ఇలా రైస్ దగ్గరగా ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ల నేను డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే నేను వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ 3 టైమ్స్ అయితే ఈ రెసిపీని పెట్టండి. ఇంకా ఫుడ్ చల్లారినాక ఒక బనానాని అయితే నేను తీసుకుంటున్నాను. బనానాని మెత్తగా చేసుకొని బాగా ఫుడ్ చల్లారిన తర్వాత అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా పెట్టచ్చు, ఉదయమైనా పెట్టచ్చు, మధ్యాహ్నమైనా పెట్టచ్చు, ఏ టైంలోనైనా మీ పిల్లలకి తినిపించండి. చాలా బక్కగా ఉన్న వాళ్ళకు కానీ సన్నగా ఉన్నానంటారు పిల్లలు కదా, అలాంటి పిల్లలకైతే వీక్లీ 3 టైమ్స్ పెట్టండి. వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకంటే వెయిట్ గెయిన్కి బనానా ద బెస్ట్ అని చెప్పచ్చు. కొంతమందికి అపోహ అండి, బనానా తింటే మలబద్ధకమేమో, బనానా డైజెషన్ అవ్వదు అంటారు. అవన్నీ అపోహాలండి. కావాలంటే మీరు డాక్టర్ని అయితే అడగండి. పిల్లలకి ఫస్ట్ ఫుడ్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్రూట్ని అయితే మాత్రం మనం ఇంట్రడ్యూస్ చేసేది బనానానండి. 6 మంత్స్ ప్లస్ చిన్నారుల నుంచి కూడా ఈ బనానాని తినిపించవచ్చు. ఎటువంటి సందేహము కూడా మీకు లేదండి. వెయిట్ గెయిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజుకొక్కటి తినిపించండి లేదా వీక్లీ 3 అయినా పెట్టండి బనానాస్. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరెన్నో బేబీ హెల్దీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.